తెలంగాణ ఉన్నటువంటి టూరిజం వైభవాన్ని, టూరిజం ప్రాంతాలని, అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, హెరిటేజ్ స్ట్రక్చర్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రపంచ దృష్టికి తేవడం కోసం ప్రపంచ పర్యాటకుల్ని, అట్లాగే భారతదేశ పర్యాటకులను రప్పించడం కోసం దీన్ని జోడించే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా అంటే ఈ యొక్క హోటల్ బెలూన్స్, దీంతో పాటుగా డ్రోన్ షో కూడా ఉంది. డ్రోన్ షో కూడా మామూలుగా మనం ఫుట్బాల్ అంటే గ్రౌండ్ ఆడతాం, కానీ డ్రోన్స్ తోటి ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడేది కార్యక్రమం. సో వీటి ద్వారా పర్చేజ్ చేసిన ద్వారా పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది ఏంటంటే ఈ టూరిజం ప్రమోషన్ చేయడం వల్ల వెరీ పర్పస్ నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం ఒక కారణం. రెండవది మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఒకటి. అట్ సేమ్ టైం పెట్టుబడులు ఆకర్షిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయదు. ఆ యొక్క పెట్టుబడి పెట్టే వాళ్ళకు ప్రోత్సాహం లభిస్తుంది టూరిజం ప్రమోట్ చేయడం కోసం. అందుకనే మన పోటీ ఇప్పుడు భారతదేశంలో అట్టడుగున్నటువంటి పరిస్థితి టూరిజం ప్రమోషన్. ప్రపంచం లెక్కన చూసుకుంటే ప్రపంచంలో భారతదేశం వెనుకబడ్డది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎటువంటి వనరులు లేని, ఎటువంటి మనకు ఉన్నటువంటి వారసత్వ సంపద లేని దేశాలు కోట్లాది మంది ప్రజల్ని ప్రపంచ పర్యటన ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్, వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా గొప్పగా ఉన్నది. సో అందుకని ఒకటి పెట్టుబడులు ఆకర్షించడం, పర్యాటకులను రప్పించడం, దాంతోపాటుగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు. సపోజ్ ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ ఉంది. ఈ ఒక్క బెలూన్ ద్వారా కనీసం అంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 10 మందికి. కొన్ని దేశాల్లో కొన్ని వందలు కాదు వేల బెలూన్స్ ఎగురుతూ ఉంటాయి.